రైట్గా ఏపీ రాజధాని రగడపైన ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అండ్ మనతో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి, రవికిరణ్ గారు, కార్తిక్ గారు. ఎస్, రవికిరణ్ గారు, ఎట్టకేలకు పుష్కర కాలం తర్వాత అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదం లభించింది. అంతా బాగుంది. కానీ ఇక్కడ మెయిన్ విపక్షాలు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే కేంద్రం నుంచి తక్షణం అందేటువంటి గ్రాంట్స్ ఎంత, ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అన్నీ కూడా ఈ నిధుల విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మేజర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. రోజా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి రాజన్యూస్ వీక్షకులందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు ఎట్టకేలకు 2024 ఎన్నికలైనప్పటి నుంచి మాలాంటి వాళ్ళందరం టీవీ డిబేట్లో కానీ లేకపోతే ప్రెస్ లో కానీ చెప్తుంది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఒక రాజధాని కాదు 3 రాజధానులని, అమరావతి కాదు అమరావతి అని, అదో శ్మశానం అని, అదో ఎడారని, ఈ రకంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయనివ్వకుండా అసలు రాష్ట్రానికి రాజధాని ఏంటి అని అడిగితే చెప్పలేని దుస్థితికి తీసుకెళ్లిపోయారు. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు భవిష్యత్తులో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో వచ్చిన ఈ రాష్ట్ర రాజధానిని కదపనివ్వకుండా శాశ్వత పరిష్కారం చేసే విధంగా పార్లమెంట్ లో ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేశాం. దానిలో భాగంగా ఈ రోజు ఆ రైతులు కూడా, రాజధాని రైతులు కూడా దాని మీద ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానిలో భాగంగా 21 మాసాల్లో ఈ రోజు లోక్సభలో బిల్లు రావటం, ఆ బిల్లుని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎస్పీ, ఎన్సీపీ లాంటి 11 పార్టీలు, మళ్ళీ చూడండి అక్కడ 11 సంఖ్య మళ్ళీ వచ్చింది, 11 పార్టీలు మద్దతు ఇవ్వటం. మరి కార్తీక్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో అదర్ దాన్ వైసీపీ లేకుండానే 11 నెంబర్ వచ్చింది. వైసీపీ మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తూ నాటకాలు ఆడుతూ వెళ్ళిపోయారు. ఇలాగా లోక్సభలో ఆమోదించడం ఎంతో ఆనందదాయకం. అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు. అలాగే రేపు రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి గారు సంతకం పెడతారు, అది చట్ట రూపం దాల్చుది. ఇక రాష్ట్ర రాజధాని ఏంటి అని ఏ చిన్న పిల్లవాడినైనా, వృద్ధుడినైనా, ఆంధ్రప్రదేశ్ వాసినైనా లేదా ప్రపంచంలో ఎవరినైనా అమరావతి అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్పవలసిన పరిస్థితి, వేరే మార్గం లేదు. సో అలాగా రాష్ట్ర రాజధానిని సుస్థిరం చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనేకమైనటువంటి చెప్తారు. సరే, మీరు అడుగుతున్నారు దాన్ని నిధుల పరిస్థితి, నిధుల కొరత లేదు, నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేసింది. అలాగే 58,000 కోట్ల రూపాయలతో 91 ప్యాకేజీ వర్క్స్ చకచక జరిగిపోతున్నాయి. మేము 2029 ఎన్నికలలోపు మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, రాజధాని మౌలిక వసతులన్నీ పూర్తి చేస్తాము, రోడ్లు, డ్రైనేజు, కరెంటు ఇటువంటి అన్ని పూర్తి చేస్తాం. అలాగే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ఇస్తాం, అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాం. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇదేదో 4 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ అయిపోయేది కాదు రాష్ట్ర రాజధాని. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఫేజ్ వారీగా చేసుకుంటూ వెళ్తాం. 2029 వెళ్ళే లోపు మౌలిక వసతులు పూర్తి చేసుకుంటూ వెళ్తాం. అదో పార్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వితండవాదం అంటారు. ఆయన ఏమంటున్నారు కొత్తగా, మావిగన్ అంట. ఇప్పుడు ఆయన చూడండి, ఆయన మనస్తత్వం లేకపోతే ఆయన మానసిక స్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. 2019 ఎన్నికలకు ముందండి రోజా గారు, 2019 ఎన్నికల ముందు ఆయన ఏమన్నారంటే రాజధాని అంతా అవినీతి పలిపోతుంది, కట్టలేకపోతాడు చంద్రబాబు నాయుడు గారు, నేను వాషింగ్టన్ డీసీని తలదన్ని రాజధాని నిర్మాణం చేస్తాను, నా ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, ఇక్కడే కాపురం ఉంటాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను కట్టి చూపిస్తా అన్నారు. ప్రజలు నమ్మారు, నీకు సీట్లు ఇచ్చారు, 154 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు అధికారులు రాగానే ప్లేట్ ఫిరాయించి అమరావతి రాజధాని కాదు, నాకు 3 ప్రాంతాలు సమతుల్యం పాటించాలి, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాను, నాకు ఒక రాజధాని కాదు 3 ప్రాంతాలు, రాయలసీమలో కర్నూలు అది పెడతాను, లేకపోతే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పెడతాను అని అంటూ 5 ఏళ్ల పాటు ఒక్క పని అమరావతిలో ఒక్క పని చేయలేదు. ఉన్నవన్నీ దోచుకెళ్ళిపోయే విధంగా అది ఒక జంగిల్ అడవిలా చేసి పెట్టేశారు. ఎన్నికలకి మేము 2024 ఎన్నికలకు ఒక రెఫరెండంగా వెళ్ళాం. బీసీ పార్టీ ఏమన్నారు, 3 రాజధానులు అన్నారు. మేము ఎన్డీఏగా రాష్ట్రానికి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరించాలి, పరిపాలన కేంద్రీకరించాలి, అమరావతి రాజధాని వెళ్ళాం. ప్రజలు మాకు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోవాలి కదా, లేదు. మొన్న 2 నెలల క్రితం ఆయన ఏమంటారు, విజయవాడ దగ్గర నుంచొని నదీ పరివాహ ప్రాంతాల్లో అసలు రాజధాని నిర్మాణం ఎవరు చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ ఉందా అని అడుగుతారు. అసలు రగడ ఎలా నిర్మిస్తారు నదీ పరివాహ ప్రాంతాల్లో అంట. నుంచుందేమో విజయవాడలో, అదేమైనా ఎడారి పక్కన ఉందా?
ఢిల్లీ ఎక్కడ ఉంది, వారణాసి ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నదులు పక్కన లేవా? అది అలా అంటారు. మళ్ళీ ఒకసారి అంటారు మంగళగిరిలో కట్టుకోవచ్చు కదా అంటారు. ఇవాళ ఏమంటారు మచిలీపట్నానికి, విజయవాడకి, గుంటూరుకి అక్కడ కట్టుకోవచ్చు కదా అంటారు. అంటే అక్కడ మచిలీపట్నం, విజయవాడ ఎక్కడ ఉందో కృష్ణా తీరంలో లేదా? నదీ పరివాహన ప్రాంతం కాదా? మరి అక్కడ కట్టుకోవచ్చా? మళ్ళీ ఇది ఆఫర్ ఇస్తారట ఆయన, ప్లాన్ బి, అసలు ఎంఏ విఐ జే తీసుకోవాలి. ఇంకా రేపు మాపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను అని ప్లాన్ సి కూడా ఇస్తాను. కృష్ణా జిల్లాలో జగ్గంపేట ఉంది, జగ్గంపేట గుంటూరుకి మధ్యలో కట్టేయండి, జగ్గంపేటలో జే అని, గుంటూరులో గన్ తీసుకొని జగన్ అని పేరు పెట్టండి రాజధానికి, అలా అయితే నాకు ఓకే, నేను పక్కాగా ఉంటాను అంటారేమో. పిచ్చి ఎర్రైందో, ఎర్రి బుదిరి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి 3 ప్రాంతాలు సమతుల్యం పాటిస్తానన్న ఆయన వాదన, మనం చెప్పిన వాదన దొల్లవాదన తేలిపోయింది. ఈ రోజు 3 ప్రాంతాలు సమతుల్యం పోయింది. 3 నగరాల నుంచి అంట, 3 నగరాల నుంచి అంటున్నారు. అంటే ఒక విధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఒక విధానం లేదు, ఒక అంటే అభివృద్ధి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే అది రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందదు. సో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తే మొత్తం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది, గ్రోత్ సిటీగా మారుతుంది అనేది ఆయన అభిప్రాయం. ఎంతకాలం చెప్తాడండి ఈ అబద్ధాలు? ఆయన 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి చేశారు. చేసిన సందర్భంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి చెప్పాలి కదా. ఇదిగో నేను ఇలా చేశాను, 5 ఏళ్లలో ఇలా అభివృద్ధి చేశాను. వైజాగ్ లో రిషికొండ ప్యాలెస్ కట్టాను, నా కోసం 4 గదుల కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాను, నాలాగా మీరు చెయ్యండి. లేకపోతే నేను ఏదైనా పులివెందుల్లో నేను ఇంకో ప్యాలెస్ కట్టుకున్నాను, లేకపోతే యలంకలో ప్యాలెస్ కట్టుకున్నాను, ఏం చెప్పాలి కదా కనీసం. 5 ఏళ్ళలో ఏం చేశారో చెప్పాలి కదా. ఏం సమగ్ర అభివృద్ధి చేశారు? ఏమీ చేయలేదు. అమరావతిలో తట్టడు మట్టి ఎత్తలేదు, ఒక పని చేయలేదు, రాష్ట్రంలో ఎక్కడ ఏం చేసిన పని ఏం లేదు. కట్టుకుంటూ ఒకటి రిషికొండ ప్యాలెస్ ఆయన కోసం, ఆయన చిద్విలాసం కోసం, ఆయన కుటుంబం కోసం 4 గదులతో 500 కోట్లతో స్క్వేర్ ఫీట్ 20,000 రూపాయలు ఎంతో మంది కట్టి డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తప్ప చేసింది ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే వాదన. అమరావతి అంటే మొత్తం కేంద్రీకరించేది. ఎవరు చెప్పారు కేంద్రీకరించేస్తున్నారని? మేము నిందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను, 2024 ఎన్నికలకి వెళ్ళినప్పుడు పాలన కేంద్రీకరించండి, అభివృద్ధి వికేంద్రీకరిస్తాము అన్న స్లోగన్ తో వెళ్ళాం. ప్రజలు మాకు పట్టం కట్టారని చెప్పాం. ఈరోజు చూడండి, ఉత్తరాంధ్రలో ఐటీ ఇన్ఫోసిస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, లేకపోతే గూగుల్ డేటా సెంటర్స్ కానీ, లేకపోతే బ్రూక్ ఫీల్డ్స్ డేటా సెంటర్ కానీ, ఇలాగ 10 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి ఆ చుట్టుపక్కల. అలాగే విశాఖ దగ్గర కూడా ఒక పోర్టు, ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒక పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. అలాగే రైల్వే జోన్ పని జరిగిపోతున్నాయి. అన్ని ప్రాంతాలు, రాయలసీమలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతున్నాం, అక్కడ కడప స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిర్మాణం మొదలు పెడుతున్నాం. వచ్చే నెలలో భూమి పూజ చేసి వర్కులు మొదలు పెట్టబోతున్నారు. అలాగే అన్ని విధాలుగా అన్ని ప్రాంతాల యొక్క సమతుల్యం పాటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం.